అత్తకు తగిన కోడలు. రమణమ్మ పిసినారిది. భర్త పోయాడు. అంతో ఇంతో ఆస్తి ఉన్నది. కొడుకు సత్యం ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. అయినా రమణమ్మ వడియాలు, అప్పడాలు, ఆవకాయ తయారు చేసి అమ్మేది. సంపాదించిన డబ్బు భద్రంగా ఇనప్పెట్టిలో దాచుకునేది. పోగైన చిల్లర డబ్బులు ఖాళీ అగ్గిపెట్టెలలో దాచుకునేది. సత్యం అందంగానే ఉంటాడు. తల్లికి ఎదురు చెప్పలేడు. రమణమ్మ వాడికి ఇంకా పెళ్లి చెయ్యలేదు. కావాల్సినంత డబ్బు ఉన్నది. ఇంకా ఎంతకాలం కష్టపడతావు? సత్యానికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకొని సుఖపడరాదు అన్నారు ఇరుగు పొరుగు అమ్మలక్కలు. చేస్తానమ్మా, చేస్తాను. తగిన కోడలు పిల్ల దొరకవద్దు అన్నది రమణమ్మ. తగిన కోడలు అంటే ఆమె ఉద్దేశంలో తన కొడుకు కన్నా అసమర్థురాలు, నోరు లేనిది. ఒక రోజున ఆమె పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిపించి, ఎక్కడైనా నా కొడుక్కి మంచి సంబంధం చూడు. పిల్ల నా చెప్పు చేతులలో ఉండాలి. కట్నం భారీగా కావాలి అని అన్నది. అలాగే చూస్తాను. నిప్పులు చెరిగే ఎండలో పడి నడిచి వచ్చాను. చల్లగా తాగటానికి ఏదైనా ఇవ్వండి అన్నాడు పేరయ్య. రమణమ్మ ఈ మజ్జిగతోనూ చక్కెర నీళ్ళు తెస్తుందని పేరయ్య ఆశపడ్డాడు. కానీ ఆమె గ్లాసుడు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. మరి నాకు దక్షిణ ఇప్పిస్తావా అన్నాడు పేరయ్య. దక్షిణమా? ఇటే వెళ్ళు అని రమణమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు దొడ్డిదారి చూపించింది. కొన్నాళ్ల అనంతరం పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు. పిల్ల రమణమ్మకు నచ్చింది. ఆ పిల్లకు సత్యానికి పెళ్లి జరిగింది. అమ్మలక్కలు రమణమ్మ కొత్త కోడలని చూడవచ్చారు. అదే సమయంలో పెళ్ళిళ్ళ పేరయ్య తన కట్నం పుచ్చుకునేటందుకు వచ్చాడు. అందరి ఎదట తన పెద్దరికం ప్రదర్శించాలని రమణమ్మ కోడలితో, అమ్మాయి, పేరయ్యకు ఫలహారంతో పాటు తాంబూలంలో 10 పరకో ఇవ్వు అని అన్నది. కోడలు లోపలికి వెళ్ళి పెద్ద పళ్ళెం నిండా 25 లడ్డూలు, 25 గజ్జికాయలు, ఇతర ఫలహారాలు, తాంబూలంలో 100 రూపాయల కట్టా తెచ్చి పేరయ్యకు ఇచ్చింది. పేరయ్య వాటిని అన్నింటినీ తుండుగుడ్డలో కట్టుకొని, రమణమ్మ, బంగారం లాంటి కోడలు నీకు తగినది దొరికిందిలే అని వెళ్ళిపోయాడు. రమణమ్మ గుండె ఠారెత్తిపోయింది. కానీ అందరూ ఉండగా ఏమీ అనలేకపోయింది. తర్వాత కోడలని పిలిచి, అమ్మాయి, నేను మాట వరసకి అంటే నిజంగా తెస్తావా? ఇక నుంచి నేను ఎంత చెబుతానో అందులో సగమే తీసుకురావాలి అన్నది రమణమ్మ. కొద్ది రోజుల అనంతరం రమణమ్మ, వియ్యంకుడు, కొందరు బంధువులతో సహా కూతురి కాపురం చూసి పోదామని వచ్చాడు. అందరూ పంక్తిలో కూర్చున్నారు. రమణమ్మ కూడా కూర్చున్నది. కోడలు వడ్డిస్తున్నది. నాకు కూడా ఇంత అన్నం పడేయవే అన్నది రమణమ్మ కోడలితో. కోడలు అందరికీ వడ్డించుకుంటూ వచ్చి అత్తగారి ముందున్న విస్తట్లో 4 మెతుకులు రాల్చింది. అదేమిటి, అన్నం వడ్డించమంటే గరిటె దులుపావు అన్నది రమణమ్మ. చెప్పిన దాంట్లో సగం వెయ్యమని నువ్వే కదా అన్నావు అన్నది కోడలు. రమణమ్మకు అవమానంతో పాటు కోపం కూడా వచ్చింది. వచ్చిన చుట్టాలు, రమణమ్మ, ఇంటి బాదరాబందీ ఇంకా ఎంతకాలమని పడతావు? నీ బాధ్యత అంతా కోడలి నెత్తిన పెట్టి కృష్ణ రామ అనుకుంటూ కూర్చో అని అన్నారు. అవును, మీరన్నది నిజమే అని రమణమ్మ తాళపు చెవులు కోడలి చేతిలో పెట్టింది. అందరూ రమణమ్మ వివేకాన్ని మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక రమణమ్మ తన కోడలిని తాళం చెవులు తిరిగి ఇవ్వమన్నది. ఇంటి బాధ్యత నన్నే చూసుకోమన్నావు కదా అన్నది కోడలు. ఏదో మాట వరసకే అంటే నిజమనుకున్నావా అని రమణమ్మ తాళం చెవులు తీసేసుకున్నది. కోడలికి చాలా కోపం వచ్చింది. కానీ మాట్లాడక ఊరుకున్నది. రమణమ్మ ఇంటి ముందర చింత చెట్లు ఉన్నాయి. చల్లగాలి కోసం రమణమ్మ ఆ చెట్ల కిందే పడుకునేది. ఒకనాటి అర్ధరాత్రి చెట్ల గుబురులలో నుంచి దెయ్యం వచ్చి రమణమ్మ పీక పట్టుకొని, తాళం చెవులు ఇస్తావా, చంపేయనా అని అడిగింది. రమణమ్మ అరిచింది కానీ లాభం లేకపోయింది. రమణమ్మ తాళం చెవులు దెయ్యం చేతిలో పెట్టి ఇంటిలోకి పరిగెత్తుకు వచ్చింది. ఇంతలో దొడ్డివైపు నుంచి లోపలికి వచ్చిన కోడలు, ఏమిటా అరుపులు, దెయ్యంగాని పట్టుకున్నదా అని అడిగింది. రమణమ్మ చెమటలు కక్కుతూ నిలువెల్లా వణుకుతున్నది గాని జవాబు చెప్పలేదు. హా, దెయ్యం పట్టిన లక్షణాలు అచ్చంగా ఇలాగే ఉంటాయి అని కోడలు చీపురు కట్ట తెచ్చి అత్తగారిని బాధసాగింది.
నాకు దయ్యం పెట్టలేదు మొర్రో అని రమణమ్మ ఏడవసాగింది. ఎందుకు పట్టలేదు? నీకు ధనాస దయ్యం కూడా పట్టింది అన్నది కోడలు. మర్నాడు కోడలు పేదసాదలందరికీ భారీ ఎత్తున అన్నదానము, వస్త్రదానము చేస్తూ ఉండటం చూసి, ఇంత డబ్బు నీకెక్కడిది అని రమణమ్మ కోపంగా అడిగింది. ఎక్కడిదేమిటి? ఇదిగో తాళం చెవులు గుత్తి, ఇంటి ముందున్న చింత చెట్టు మీద దెయ్యం దీన్ని నాకు ఇచ్చింది అన్నది కోడలు. ఆ దెయ్యం నీకెలా తెలుసు అని రమణమ్మ అడిగింది. అది నాకు వేలు విడిచిన అక్క అన్నది కోడలు. ఈ మాట విని రమణమ్మ భయపడి నోరు మూసుకున్నది. అది మొదలు ఆమె కోడలు చెప్పినట్టు వినసాగింది. వినకపోతే దెయ్యం తనను చంపేస్తుందని భయం పట్టుకున్నది. తల్లిలో ఈ మార్పు కనిపించినది తన భార్యే అని తెలిసి సత్యం చాలా సంతోషించాడు. తెలివిగల ఇల్లాలు. పూర్వం ఒక ఊళ్ళో దానయ్య అనే గుమస్తా ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద షావుకారు దగ్గర చిన్న గుమస్తాగా పనిచేసేవాడు. మామూలుగా షావుకారు గుమస్తాలు బాగా డబ్బు చేసుకుంటారు. కానీ దానయ్య అలా కాక చాలీ చాలని జీతం డబ్బులతోనే కాలక్షేపం చేసేవాడు. అతని భార్య తెలివిగలది కావటం చేత ఉన్న దాంట్లోనే ఇల్లు గడుపుతూ వచ్చేది. ఊళ్ళో వాళ్ళు మాత్రం దానయ్య చాలా డబ్బు కూడబెట్టాడని నమ్మారు. అదే ఉద్దేశంతోనే ఒకరోజు రాత్రి దానయ్య ఇంటికి ఒక ఘరానా దొంగ వచ్చాడు. అతను పగలు పెద్ద మనిషిలా నటించేవాడు. అప్పుడప్పుడు రాత్రివేళ బయలుదేరి దొంగతనాలు చేస్తూ బ్రతికేవాడు. దొంగ దానయ్య ఇల్లంతా వెతికినా మామూలు వస్తువులు తప్ప నగా నట్రా కనిపించలేదు. దానయ్య తన ధనమంతా ఎక్కడో రహస్యంగా దాచి ఉంచాడని వాడు మొలలో నుంచి కత్తి తీసి దానయ్య అతని భార్య ఉన్న గది ప్రవేశించాడు. అలికిడి విని ఆ దంపతులు నిద్రలేచారు. నల్లని ముసుగు మొహానికి వేసుకున్న దొంగ కనబడగానే వాళ్ళు భయంతో వణికిపోయారు. ఇల్లంతా వెతికినా చీపురు పుల్ల కనిపించలేదు. డబ్బు నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పకపోయావో డొక్క చీరేస్తాను అన్నాడు దొంగ దానయ్య గుండె మీద కత్తి ఆనిస్తూ. పేదవాణ్ణి, నా దగ్గర ఏముంటుంది? ఇంట్లో నీకు కనిపించినదంతా పట్టుకు వెళ్ళు, మమ్మల్ని వదిలిపెట్టు అని దానయ్య చేతులు జోడించాడు. దొంగ అతని మాటలు నమ్మక దానయ్యను కొట్టసాగాడు. దానయ్య భార్య దొంగకు అడ్డం వచ్చి, ఎందుకొచ్చినట్టు? ఇతన్ని దక్షిణపు గదిలోకి తీసుకుపోయి దాచినదంతా ఇచ్చేయండి అని అన్నది. దానయ్య భార్య ఎత్తు గ్రహించి సరేనన్నాడు. అతను దొంగను వెంటబెట్టుకొని దక్షిణపు గదిలోకి ప్రవేశించగానే దానయ్య భార్య గది తలుపు మూసి గడియ పెట్టేసింది. దొంగ కిటికీ దగ్గరికి వచ్చి నివ్వెరపోయి చూస్తూ, ఇదేమిటి, తలుపు మూసావు దేనికి అని దానయ్య భార్యను అడిగాడు. దానయ్య భార్య నవ్వి, మా దగ్గర ధనం ఎక్కడిది నాయనా, నిన్ను రాజభటులకు అప్పగించటానికే ఈ పని చెయ్యవలసి వచ్చింది అని అన్నది. దొంగ గడగడా వణుకుతూ, తల్లి నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చెయ్యకు అంటూ ప్రాధేయపడ్డాడు. దానయ్య భార్య కొంచెం సేపు ఆలోచించి, సరే అంతగా బ్రతిమాలుతున్నావు గనుక నిన్ను వదిలిపెడతాను, కానీ నువ్వు బయటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని కత్తితో బెదిరించవని ఏమిటి? ఆ కత్తిని బయటపడేయి అని అన్నది. దొంగ వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని కిటికీ గుండా బయటకు పడేశాడు. అప్పుడు ఆమె గదిలో ఉన్న తన భర్తతో, అలా చూస్తారేమండి, ఇంతకు ముందు వాడు కొట్టిన దానికి వడ్డీతో సహా ఇచ్చుకోండి అని అన్నది. నిజానికి దొంగ కన్నా దానయ్య బలం గలవాడే. వాడి చేతిలో ఇప్పుడు కత్తి లేదు గనుక దానయ్య దొంగను పట్టుకొని సున్నంలోకి ఎముక మిగలకుండా చావతన్నాడు. దొంగ చేతులు జోడించి ఏడుస్తూ, తల్లి ఇకనైనా నన్ను వదిలేయి, మళ్ళీ జన్మలో కూడా ఈ ఇంటి ఛాయలకు రాను అని అన్నాడు. అప్పుడే ఎలా వదలను నాయనా, జీతం డబ్బులు చాలక ఇంటి వాళ్లకు 4 నెలల అద్దె బాకీ ఉన్నాను. ఈ నెల ఆఖరుకు 100 రూపాయలు ఇయ్యకపోతే ఇంటి యజమాని మమ్మల్ని వెళ్ళగొడుతాడు అన్నది దానయ్య భార్య. ఆ 100 రూపాయలు నేను ఇచ్చుకుంటాను తల్లి అన్నాడు దొంగ. అది సరేగాని మా దగ్గర 100 రూపాయలు చేరినట్టు తెలిస్తే బాకీల వాళ్ళు ఊరుకుంటారా? కిరాణా కొట్టు కోమటికి 100, పాలవాడికి 100 ఇయ్యాలి. ఈ బాకీలు తీర్చవలసినదే కదా నాయనా
అన్నది దానయ్య భార్య. ఆ 200 కూడా నేనే ఇచ్చుకుంటాను తల్లి, ఇక నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ. అప్పుడేనా? వచ్చే సంక్రాంతి పండక్కి నా కూతురు అల్లుడు వస్తారు. పిండి వంటలు చెయ్యాలి, బట్టలు పెట్టాలి, 300 ఖర్చు ఉంటుంది. దాని మాటేమిటి అన్నది దానయ్య భార్య. అంతా నేను భరిస్తానులే తల్లి, నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ. అంతగా అడుగుతున్నావు గనక అలాగే వదులుతాను, కానీ మొత్తం 600 నా చేతికి ఇవ్వమని మీ ఇంట్లో వాళ్ళ పేరు ఉత్తరం రాసి ఆ ఉత్తరంతో పాటుగా ఆనవాలుగా నీ ఉంగరం ఇయ్యి అన్నది దానయ్య భార్య. ఆమె కోరిన ప్రకారమే దొంగ ఉత్తరం రాసి తన ఉంగరంతో సహా ఇచ్చాడు. దానయ్య భార్య ఉత్తరం చదివి చూసుకొని తల ఆడించి, మరి నీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా నాయనా అని అన్నది. దొంగ చేసేది లేక తన ఇల్లు ఎక్కడో చెప్పాడు. అప్పటికే తూర్పు తెల్లవారుతున్నది. దానయ్య భార్య దొంగ ఇంటికి వెళ్ళి దొంగ భార్యకు ఉత్తరము ఉంగరము చూపెట్టి 600 తెచ్చుకున్నది. ఆమె తిరిగి వచ్చి గది తలుపు గడియ తెరవగానే దొంగ బ్రతుకు జీవుడా అని బయటకు వచ్చాడు. వెళ్ళిపోతున్న దొంగతో దానయ్య భార్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయనా అని అన్నది. 600 సంపాదించాక తల్లి అని దొంగ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ ఊళ్ళో ఉండటం ప్రమాదమని ఆ రోజే వాడు మోటాముల్లే సర్దుకొని తన భార్యతో సహా ఆ ఊరు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు.